శ్రీమాత్ర నమః. మనకి కోరుకున్న కోరిక తీరకపోతే మనసుని ఎంతో బాధిస్తుంది కదా. ఒక రాజుగారికి అపారమైన సంపద ఉంది, రాజ్యం ఉంది, ప్రజల ప్రేమ ఉంది. కానీ ఆయనకి ఒక లోటు కూడా ఉంది, అదే సంతానం లేదు. నేను ఎవరికీ అన్యాయం చేయలేదు, అధర్మంగా సంపాదించలేదు, ప్రజల్ని చాలా బాగానే చూసుకుంటున్నాను కదా, ఎందుకు నాకు ఈ శిక్ష అని రాజు ప్రతి క్షణం బాధపడుతూ ఉండేవారనమాట. అప్పుడు ఒక మహర్షి ఆయనకి చెప్పారు. ఆ సమాధానం మన జీవితాన్ని కూడా ఒక్కసారి ఆలోచించుకునేలాగా చేస్తుంది. ఈరోజు మనం చెప్పుకోబోయేది పవిత్ర ఏకాదశి కథ మాత్రమే కాదు, పుత్ర ఏకాదశినే పవిత్ర ఏకాదశి అని కూడా అంటారనమాట. మనం చేసే ప్రతి చిన్న పని కూడా మన జీవితం మీద ఎలా ప్రభావాన్ని చూపిస్తుందో చెప్పే కథ అన్నమాట ఇది. మనకి ఈ కథ భవిష్యోత్తర పురాణంలో వర్ణించబడింది, శ్రీకృష్ణ ధర్మరాజ సంవాద రూపంలో. అయితే మనం ఈ ఏకాదశి వ్రత కథని వినే ముందు ఒక్కసారి కృష్ణ పరమాత్మకి నమస్కారం చేసుకుందాం. కామెంట్లలో జై శ్రీకృష్ణ అని ఒక్కసారి స్మరణ చేసుకుని అప్పుడు ఈ కథని వినేద్దాం. ధర్మరాజు గారు అడుగుతారనమాట కృష్ణ పరమాత్మని, ఇప్పుడు వచ్చే ఏకాదశి పేరు చెప్పండి, దాని ఫలితం కూడా చెప్పండి అని. అప్పుడు కృష్ణ పరమాత్మ ఈ ఏకాదశి పవిత్ర ఏకాదశి అని, సమస్త పాపాలను నశింపజేసే ఏకాదశి, దీని గురించి నువ్వు శ్రద్ధగా విను అని చెప్పి కృష్ణ పరమాత్మ ధర్మరాజు గారికి చెప్తారు. ఈ ఏకాదశి మహిమను వినడం చేత వాజపేయి యజ్ఞం చేసినంత ఫలితం కలుగుతుందని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ద్వాపర యుగ ఆరంభంలో మాహిష్మతి రాజ్యాన్ని మహీజిత్తు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవారు. ఆయనకి సంతానం లేదు. సంతానం లేకపోవటం వల్ల ఎప్పుడూ బాధపడుతూ ఉంటారు. ఒకరోజు ప్రజల్ని పిలిచి అంటారు, ప్రజలారా, నేను ఎప్పుడూ ఏ పాపమూ చేయలేదు, నాకు తెలిసి ఈ జన్మలో నేను చాలా ధర్మబద్ధంగానే ఉన్నాను, అధర్మబద్ధంగా వచ్చిన ధనంతో నా ఖజానాన్ని నింపలేదు, బ్రాహ్మణుల సంపత్తిని దేవతల సంపదను నేను కొల్లగొట్టలేదు, పైగా యథావిధిగా ఈ ప్రపంచాన్ని జయించాను, మిమ్మల్ని కన్నబిడ్డలుగా చూసుకుంటున్నాను కదా, తప్పు చేస్తే నా సొంత వాళ్ళని కూడా దండించటంలో నేను వెనకాడలేదు, సౌమ్యుడు పుణ్యాత్ముడు అయితే శత్రువుకైనా సరే నేను గౌరవం ఇచ్చేవాణ్ణి కదా, ఓ బ్రాహ్మణులారా, నేను ఇంత ధర్మమార్గంలో నడిచినప్పటికీ నాకెందుకు సంతానం లేదు, కారణమేంటో చెప్పండి అంటే, రాజు యొక్క బాధ విని అక్కడ బ్రాహ్మణులు అందరూ వాళ్ళలో వాళ్ళు చర్చించుకుంటారనమాట. చర్చించుకుని భూత భవిష్యత్ వర్తమానాలను ఎరిగిన ఋషులను కలవడానికి అడవికి వెళ్ళమని చెప్తారనమాట. అరణ్యానికి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ ఉంటే అనేక ఆశ్రమాలను దర్శించుకుంటారు. చివరికి లోమస మహర్షిని కలుసుకుంటారనమాట. ఆయన కఠోర తపస్సులో ఉన్నారు. ఆయన దేహం దివ్యంగాను ఎంతో అద్భుతంగాను ఉంది. ఆయన ఉపవాస వ్రతంలో ఉన్నారనమాట. ఆత్మనిగ్రహుడైన ఆ ముని సర్వజ్ఞాన సంపన్నుడు, బ్రహ్మదేవుని ఆయువంత ఆయుర్దాయం కలవారు, తేజోమయుడు. ఆయనకి భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసు అనమాట. ఆ బ్రాహ్మణులందరూ లోమస మహర్షి దగ్గరికి వెళ్ళి వినమ్రంగా స్తోత్రం చేశారు. అది విన్న ముని, మీరెవరు, ఎందుకు స్తుతిస్తున్నారు అని చెప్పడిగితే, మునివర్య, సందేహ నివృత్తి కోసం మేము మీ దగ్గరికి వచ్చాము. మా రాజైన మహీజిత్తుకి సంతానం కలగలేదు. మా రాజు మమ్మల్ని కన్నబిడ్డల్లాగా చూసుకుంటున్నారు. అందువల్ల రాజు కష్టాన్ని చూసి మేము భరించలేకపోయాము. భాగ్యవశాత్తు మేము మిమ్మల్ని చూడగలిగాము. మిమ్మల్ని దర్శించినంత మాత్రాన్నే సకలాభీష్టాలు పొందగలుగుతాడు. పుత్రహీనుడైన మా రాజు పుత్ర వరదుడయ్యే విధంగా మార్గాన్ని చెప్పండి అని విన్నపం చేసుకుంటారు. వాళ్ళ ప్రార్థనలు విన్న లోమసముని వెంటనే ధ్యానమగ్నుడై మహీజిత్తు యొక్క పూర్వజన్మ గురించి తెలుసుకుంటారనమాట. మహీజిత్తు తన పూర్వజన్మలో ఒక వైశ్యుడు. ఆ జన్మలో అతడు ఒక పాపకార్యం చేశాడు. వ్యాపారార్థం అతడు ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్తూ దారిలో దాహానికి గురవుతాడు. అది ద్వాదశి మధ్యాహ్న సమయం. దగ్గరలో అతనికి ఒక మంచినీళ్ల కొలను కనిపించింది. దానిలో అతడు నీళ్లు తాగాలని అనుకున్నప్పుడు అప్పుడే ఒక ఆవు కూడా అప్పుడే పుట్టిన తన లేగతో పాటు నీళ్లు తాగడానికి అక్కడికి వచ్చింది. కానీ ఆ వైశ్యుడు ఆవును దూరంగా తరిమేసి తానే ఆ మంచినీళ్లు తాగాడు. దప్పికగా ఉన్న ఆ ఆవుని నీళ్లు తాగకుండా ఆపినందుకు అతనికి పాపం అంటింది. ఆ కారణంగా రాజు ప్రస్తుత జన్మలో పుత్రహీనుడయ్యాడు అని చెప్తారు మహర్షి. అది విన్నవాళ్ళు అడుగుతారనమాట, సరే ఈ పాపాన్ని ఎలా పోగొట్టుకోవాలి, మళ్ళీ మా రాజుకి ఎలా సంతానం కలుగుతుంది, ఆ పద్ధతిని చెప్పండి అంటే అప్పుడు మహర్షి చెప్తారనమాట,
ఇప్పుడొచ్చే ఏకాదశి పవిత్ర ఏకాదశి. మీ రాజుని కూడా ఏకాదశి ఉపవాసం ఉండమని చెప్పండి. ఏకాదశిని యథావిధిగా ఆచరించమని చెప్పండి. మీ అందరూ కూడా ఈ ఏకాదశిని యథావిధిగా ఆచరించండి. తరువాత పుణ్యాన్ని మీ రాజుకి ధారపోయండి అని చెప్తారు. చెప్పి నా ఉపదేశాన్ని ఖచ్చితంగా పాటిస్తే మీ రాజుకి సంతానం కలుగుతుంది అంటారు మహర్షి. ముని మాటలు విన్న ఆ బ్రాహ్మణులు ఆనందించారు. సంతోషంగా రాజ్యానికి వెళ్ళి లోమస మహర్షి చెప్పిందంతా పూసగుచ్చినట్లుగా రాజుకు చెప్తారు. తర్వాత సరి అయిన సమయం రాగానే రాజు యొక్క సలహాదారులైన బ్రాహ్మణులు ఉపదేశాన్ని గుర్తు చేసుకుని రాజుతో పాటుగా పవిత్ర ఏకాదశిని యథావిధిగా పాటించారు. ద్వాదశి రోజు వాళ్ళు తమ పుణ్యాన్ని రాజుకి ధారపోశారన్నమాట. ఆ పుణ్య ఫలితంగా రాణి గర్భవతి అయి అందమైన పుత్రుణ్ణి కంది. ధర్మరాజా, ఈ పవిత్ర ఏకాదశిని పాటించేవాడు సమస్త పాపాల నుంచి బయటపడి ఇహపరాలలో సుఖాన్ని పొందుతాడు. ఈ ఏకాదశి మహిమని వినేవాడు ఈ జన్మలో పుత్రప్రాప్తి ఆనందాన్ని అనుభవించి తదనంతరం భగవద్ధామానికి చేరుకుంటాడు అని చెప్పారనమాట. దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు కొన్నున్నాయి. తెలుసో తెలియకో చేసిన చిన్న పాపము లేదా అనాలోచిత చర్య భవిష్యత్తులో పెద్ద ప్రతిబంధకంగా మారుతుంది అనేది ఈ కథ ద్వారా మనకి తెలుస్తుంది. రాజు పూర్వజన్మలో వయసుడుగా ఉన్నప్పుడు ఏం చేశారు? ఆవుని నీళ్లు తాగడానికి వస్తే అక్కడి నుంచి కొట్టేశారు. జ్యోతిష్య శాస్త్ర పరంగా కూడా సంతానం లేకపోతే దానికి ఒకానొక కారణం ఏం చెప్తారు అంటే సర్పదోషము, గోశాపం కూడా కారణము అని చెప్తారు. పవిత్ర ఏకాదశి వ్రతం ఆచరించడం ద్వారా అటువంటి దోషాలు తొలగే మార్గం దొరుకుతుందనమాట. అయితే మనం కూడా కొన్ని మార్పులని మనం చేసుకోవాలి. ఇక్కడ మహర్షి కూడా ఈ వ్రతం చెయ్యని మాత్రమే చెప్పలేదు, నీ గత కర్మ తెలుసుకో అన్నారు. ఇప్పుడు మనకి గత కర్మ ఎలా తెలుసుకుంటాం? కర్మ విపాకం ద్వారా తెలుసుకోవాలి. మరి చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు కదా. కాబట్టి మనం కొన్ని మార్పులు చేసుకోవాలి. మనకి బాధ కలిగించిన వాళ్ళని క్షమించటము, మన వల్ల బాధపడిన వాళ్ళకి క్షమార్పణ చెప్పడం, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం, దాహంతో ఉన్న ప్రాణులకి నీళ్లు పెట్టడం. అందుకే ఇంటి ముందు ఒక తొట్టితో నీళ్లు పెట్టండి అని చెప్తారు. పక్షులకి ఆహారం వెయ్యండి అని చెప్తారు. అవసరంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయటం, ఇవన్నీ కూడా భగవంతుడి ఆరాధనలో భాగాలే. కాబట్టి ఈ పవిత్ర ఏకాదశి రోజున మనం ఒక సంకల్పం చేసుకుందాం. నా వల్ల ఎవరికి అనవసరమైన బాధ కలగకూడదు, నా మాట వల్ల ఎవరి మనసు గాయపడకూడదు, నాకు చేతనైనంత మంచి చేస్తాను, భగవంతుడిపై విశ్వాసంతో నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తాను అని మనం అనుకోవాలి. పురాణం చెప్పే పుణ్యము, జ్యోతిష్యం చెప్పే కర్మ సిద్ధాంతము, శాస్త్రం చెప్పే నియమశీలత, ఈ మూడింటి మధ్య ఒక అందమైన సామ్యం ఉంది. అంటే మన జీవితం మారాలి అంటే ఏం చేయాలి? మన ఆలోచనలు మార్చుకోవాలి, మన అలవాట్లు మార్చుకోవాలి, మన చేతలు కూడా మారాలి. ఏ కష్టానికైనా సమస్యకైనా పరిష్కారం తప్పక ఉంటుంది. తప్పులు తెలుసుకుని ధర్మబద్ధమైన వ్రతాలు సత్కర్మలు చేస్తే భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లుగా పవిత్ర ఏకాదశిని ఆచరించినా లేదా మహిమను విన్నా వాజిపేయ యజ్ఞం చేసిన ఫలితం వస్తుంది కదండి. సమస్త పాపాలు నశించి ఇహంలో సంతాన సౌఖ్యం కలగాలని మనం శ్రీకృష్ణ పరమాత్మని వేడుకుందాం. మన కష్టాలకి మన బాధలకి కారణం పూర్వజన్మ కర్మ. ఆ కర్మ నశించాలి అంటే మనం పుణ్య కార్యక్రమాలు చెయ్యాలి. మనం మంచి కార్యక్రమాలు చేయటం వల్ల పుణ్యం వస్తుందా రాదా పక్కన పెడితే మన కర్మ నశించే మార్గం కనిపిస్తుందన్నమాట. మన పాపం తగ్గుతుందన్నమాట. పాపం తగ్గితే అర్థం ఏంటో చెప్పండి? మన కర్మ తీరుతున్నట్లే కదా. కాబట్టి ఇంకొకరికి బాధని కలిగించద్దు. పొరపాటును కూడా ఇంకొకరిని మాటలతో మనం హింసిస్తూ ఉంటాం. ఆ మాటలతో హింసించటం ఈ క్షణం నుంచే మనం మానేయాలి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.